తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 2027లోగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పునరావాసం కింద 300 కోట్లు విడుదల చేశారు. వెలుగొండను జగన్ నాశనం చేశారన్న సీఎం నదుల అనుసంధానంతో కరువు ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. నిర్వాసితులు లబ్దిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2027లోగా వెలుగొండను పూర్తి చేస్తామని, భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. 2వ టన్నెల్లో యంత్రాన్ని తీయకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 96లో నేను ఫౌండేషన్ వేసా. ఈ రోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం. మళ్లీ నెక్స్ట్ ఇయర్ కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. 2019-24 ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు. అన్నింటికంటే టనల్ 2లో మెషిన్ రెక్కపోయింది, అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా కనీసం నిర్మోహమాటంగా లాఠీ చార్జ్ చేపించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారంటీ, అది జరుగుతుంది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంలో వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్న సీఎం అది పూర్తయితే పొరుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ రావాలి, పండ్ల తోటలు రావాలి. ఈ రోజు రాయలసీమ నుంచి పండ్ల తోటలు ప్రపంచం మొత్తం పంపిస్తున్నాం. నేను అందుకని మార్కాపూర్ జిల్లాను కూడా ఆ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి మొత్తం కలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ వస్తాయి. వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీ ఊరు పక్కనే రామాయంపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి పోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచే ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆ ప్రాజెక్టు వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకొచ్చి అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి గాని వేయగలిగితే అవి రాయలసీమకు వెళ్తాయి. ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలేరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్లిపోతుంది. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్న 5 నదులు, అదే మరి 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. ఈ నదులు అనుసంధానం చేసుకుని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. మార్కాపురం జిల్లాకు కరువు పరిస్థితులు తెలిసిన కలెక్టర్ను నియమించామన్న సీఎం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.